హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. సమ్మర్ వచ్చింది, అందరూ ఆవకాయల మీద బిజీగా ఉంటారనమాట. సో మేమైతే ఇయర్కి సరిపడా ఆవకాయ అయితే పెట్టుకోమన్నమాట. అది కొంచెం వర్షం పడిన తర్వాత అప్పుడు గాయ అన్నది కొంచెం గట్టి పడుతుంది. మేమైతే మే 2nd వీక్ 3rd వీక్లోనే మేము ఇయర్కి సరిపడా ఆవకాయ పెట్టుకుంటాము. ఈ లోపు అయితే చిన్న ముక్కల ఆవకాయ ఒక 4-5 టైమ్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. సో మీకు చిన్న ముక్కల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తొడియం కోసేసుకొని వాటర్లో వేసుకొని మొత్తం అంతా కొంచెం సొన అన్నది ఉంటుంది కదా, అదంతా పోయేలాగా ఈ విధంగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని వీటిని తడన్నది లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఆరనివ్వాలి. వీటిని చూడండి, ఈ విధంగా పొడిగా అయితే తుడిచేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడే పెట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చక్కగా ముద్దపప్పు కలుపుకొని అందులో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అలానే ఒత్తి ముద్దపప్పులోనే కాదు, మామూలు రైస్లో కూడా మనం ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో చికెన్ మటన్ ఏం పనికొస్తుంది కొత్త ఆవకాయ ముందు. సో ఈ విధంగా తుడుచుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ అయితే ఆరనిద్దాము. ఈలోపు ఆవుపిండి మెంతిపిండి కొట్టుకోవాలి కదా, ఆ మెంతిపిండి ఆవుపిండి కోసం ఆవాలను వేయించుకుందాం. గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 స్పూన్స్ ఆవాలు, ఈ 2 కాయల క్వాంటిటీకి చెప్తున్నాను అనమాట నేను. 5 ఆవాలు ఎప్పుడు కూడా మేము ఇక్కడ హైదరాబాద్లో కొనమన్నమాట. ఇవన్నీ కూడా మేము విజయవాడ నుంచే తెచ్చుకుంటాము. అక్కడ బాగా దొరుకుతాయి అని చెప్పి మసాలాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఇయర్కి సరిపడా. లో ఫ్లేమ్లో ఈ ఆవాలు అన్నవి వేగాలి. ఆవాలు వేగిపోయినాయి అనమాట. ఇలా చిట్పెట్లు అన్నప్పుడు మనం కట్టేసుకోవాలి. ఇందులో 1 స్పూను మెంతులు, 5 స్పూన్లు ఆవాలకిను 1 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ హీట్కి అది వేగిపోతాయి. ఇది చల్లారనిద్దాం. మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. వెంకలు కట్టేసినాయి, లేకపోతే ఈజీగానే ఇది అయిపోతుంది. ఇది కూడా నాటుకాయ అనమాట. నాటుకాయతో ఆవకాయ పెట్టుకుంటే ఏంటి అంటే ఇయర్ ఎండు వరకు కూడా మనకి కరకరలాడుతూనే ఉంటుంది. ముక్క అన్నది మెత్తపడదు అనమాట ఆవకాయ. తొక్కు తీయకుండానే కట్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఈ విధంగా 2 కాయలని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా దీన్ని కొంతసేపు ఇలా ప్లేట్లో ఆరనిద్దాము. ఇప్పుడు ఆవాలు మెంతులు కలిపి మనము ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్ని తడన్నది లేకుండా శుభ్రంగా తుడుచుకొని కొంచెం ఆరపెట్టుకుని అందులో వేసుకొని మనం దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కనుక మిక్సీ జార్ కనుక తడి ఉంటే కనుక ఆవకాయ అన్నది పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను అనమాట. అందులో ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని చూడండి, ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొలుచుకుందాం. ఒక గిన్నెలో వేసుకొని నేను ఈ క్వాంటిటీకి స్టీల్ గ్లాస్తో 1/2 గ్లాసు మెంతిపిండి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా 2 మామిడికాయలకిను 1/2 గ్లాసు మెంతిపిండి వేసుకొని అదే గ్లాస్తో 3/4 గ్లాసు సాల్ట్ అనమాట, 1.5 గ్లాసు కారం, ఇంట్లో మిరపకాయలు తీసుకొచ్చి ఆడిచ్చిన కారం అనమాట, 2 గ్లాసెస్ కారం, ఒక 1/2 స్పూను పసుపు. ఇందాక ఆవుపిండి మెంతిపిండి కొట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అది తీసుకుని అందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఈ పైన పొట్టు అయితే నేను తీయట్లేదు, డైరెక్ట్ ఇలాగే వేసి నేను కచ్చాబచ్చిగా మిక్సీ చేస్తానమాట. ఇలా వేస్తేనే ఆవకాయ అన్నది ఆ వెల్లుల్లిపాయ సువాసనతో చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. నిలవ ఆవకాయ అయితే కనుక మనం వెల్లుల్లిపాయని నీట్గా ఒలిసేసి అలా
వెల్లుల్లిపాయ పలానా సగమును సగం ఇలాగే కచ్చాపచ్చిగా కొట్టుకుని వేసుకుంటేనే ఆవకాయ అన్నది టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేస్తాను. ఇంకొంచెం చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చిగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. నేను చెప్పినట్టు పక్కాగా ఈ కొలతలతో కనుక చేస్తే కనుక ఆవకాయ అన్నది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లకి ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నేను నువ్వుపప్పు నూనె, యాక్చువల్గా నేను డైలీ కూడా మేము వంటల్లో నువ్వుపప్పు నూనె యూస్ చేస్తామన్నమాట. మనకి తెలిసిపోతుంది అన్నమాట ఆయిల్ ఎంత పడుతుంది అన్నది. ఆయిల్ లేకపోతే ఆవకాయ అస్సలు బాగోదు. ఫస్ట్ ఒక 1.5 గ్లాస్ వరకు వేసుకుని మొత్తం కలుపుకుందాము. ఆ తర్వాత కావాలంటే కనుక ఇంకొక 1/2 గ్లాస్ పోసుకోవచ్చు. ఎప్పుడు ఆవకాయ అన్నది ఇలా నువ్వుపప్పు నూనెతోనే యూస్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. లేదు అంటే కనుక పల్లి ఆయిల్ యూస్ చేయొచ్చు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యూస్ చేస్తే ఆవకాయ అన్నది టేస్ట్ ఉండదన్నమాట. చూడండి, అబ్బా ఎర్రగా ఎలా కనిపిస్తుందో. సెంటు కూడా సూపర్ వస్తుంది. నాకైతే ఇలా కలుపుతుంటేనే కొంచెం ఒక 1/2 అవర్ కనుక ఊరితే అప్పుడు బాగుంటుంది ఆవకాయ అన్నది. గ్రేవీ కూడా చూడండి సరిపడా గ్రేవీ ఉంది. ఇంకొంచెం ఆయిల్ అయితే పోస్తుంది అనమాట, ఎందుకంటే అది కొంచెం ఇదైతే మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంటుంది అనమాట. ఆవకాయలో సరిపడా ఆయిల్ ఉండాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మాకైతే ఈ 2 కాయలు ఆవకాయ పెట్టాను కదా, 1 వీక్ కూడా రాదనమాట. ఒక 4-5 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. 1/2 అవర్ తర్వాత ఆవకాయని చూసుకుందాం ఒకసారి. చూసుకొని కలుపుకొని ఏమన్నా ఆయిల్ పడితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సరిపడానే ఉంది. దీన్ని ఏదన్నా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో తడ అన్నది లేకుండా తీసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ముక్క అన్నది లాస్ట్ వరకు కూడా కరకరలాడుతూనే ఉంటుంది. ఇది చిన్న ముక్కలు ఆవకాయ, ఇది తొందరగా అయిపోయేది కాబట్టి ఈ 1 వీక్ది. దీన్ని అయితే నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట. సో ఎమ్మి చిన్న ముక్కల ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సమ్మర్లో అందరూ కూడా ఆవకాయ అన్ని పెట్టుకుంటారనమాట. సో మీరు కూడా పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.